యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నారు, నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. కాబట్టి ఎవరైతే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి, నన్ను రక్షించండి అని ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారందరినీ కూడా దేవుడు రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. అదేమంటున్నారంటే దినమెల్లా నా చేతులు మీ కొరకు నేను సాక్షి ఉన్నాను. సిలువలో కూడా మనం చూసినప్పుడు ఎప్పుడు చూసినా సరే యేసుక్రీస్తు యొక్క చేతులు ఎలా ఉంటాయండి? రెండు చేతులు కూడా ఇలా చాచి ఉంటాయి. కాబట్టి దేవుడు దినమెల్లా నా చేతులు మీ కొరకు సాక్షి ఉన్నాను. మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ నేను మిమ్మలను క్షమిస్తాను, మిమ్మలను రక్షిస్తాను. ఈ దినము మరి గుడ్ ఫ్రైడే, ఇంగ్లీష్ లో ఏమంటారండి? చెప్పాలి. ఇంగ్లీష్ ఏమంటారు? గుడ్ ఫ్రైడే. తెలుగులో మంచి శుక్రవారం. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, యేసు ప్రభు కలువరి శిలువలో ఆయన ఎన్నో శ్రమలు పడ్డారు కదా. ఆయనను కొరడాలతో పెట్టారు, మేకులతో రెండు చేతులకి రెండు కాళ్ళకి మేకులు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటము పెట్టారు, వాళ్ళంతా కూడా రక్తము రేపోతుంది, తల నుంచి కారిపోతా ఉన్నది. ఆయన బళ్ళంతో పొడిచారు, రక్తం అంతా కారిపోయింది. ఆ డొక్కలో పొడిచినప్పుడు రక్తం రాలేదు కానీ ఏమొచ్చిందట? నీరు వచ్చింది. చూడండి, మన కోసం యేసుక్రీస్తు ప్రభు ఆఖరి రక్తం కొట్టిన వరకు కూడా రాశాడు. అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాగే మనము కూడా దేవుడిని శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనం కూడా ఏం చేయాలట? దేవుడిని అంతగా మనం ప్రేమించాలి. అందుకు చెప్పాం, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో నేను కూడా అంతగా ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు కూడా అదే చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రభువుని మీరు ప్రేమించండి. దేవుడు ఏం చేయాలి? దేవుని మనం ప్రేమించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనం ఎంత ప్రేమించాలంటే